హాయ్ అండి. ఈరోజు మనం చూడండి క్యాప్సికమ్ మిల్ మేకర్ల కూర ఎలా చేసుకోవాలో చూడండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిరపకాయలు ఇలా వేసుకొని మనం ఏంటంటే ఇది బాగా ఫ్రై అయ్యింది చూడండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏంటంటే క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ని వేసుకోవాలండి. క్యాప్సికమ్ చూడండి, గ్రీన్ ఒకటి రెడ్, ఇలాగా క్యాప్సికమ్ 2 రకాల క్యాప్సికమ్ని వేసుకోవాలండి. ఇది ఒకసారి మనం ఇలాగా మిక్స్ చేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. క్యాప్సికమ్ 2 కలర్స్ ఉండడం బట్టి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మిల్ మేకర్లో వేసుకున్నామండి మనం. చూడండి మిల్ మేకర్లు క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది మిల్ మేకర్లోకి వెళ్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆటోమేటిక్ క్యాప్సికమ్ ఏ కూరలో కూడా వేసినా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే మిల్ మేకర్ దీంట్లో వేసుకున్నాం. క్యాప్సికమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఒక 5 మినిట్స్ అలా వేగిన తర్వాత టమాటీలు వేసుకున్నాను. చూడండి టమాటీ మిక్సింగ్ వేసుకున్నానండి. టమాటీ కూడా వేసుకున్న తర్వాత వేగాలండి. బాగా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ చూడండి. మనం ఇప్పటి వరకు క్యాప్సికమ్ ఒక 5 మినిట్స్ ఎలా మూత పెట్టుకొని ఉడికించాం కదా. ఒకసారి చూడండి ఎలా వస్తుంది సౌండ్. ఇలా ఒకసారి మనం మిక్స్ చేసుకొని దీంట్లో కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం, పసుపు గట్ట. కూరకు తగినట్టు సాల్ట్ వేసుకున్నాం. మనం క్యాప్సికమ్ కొంచెం ఘాటు కాబట్టి కారం తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూను ఇలా ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఏంటంటే క్యాప్సికమ్ వేగంగానే కుక్ అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదండి. మనం మిల్ మేకర్లో కూడా ఉడకబెట్టి వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం అంతేమి ఉండదండి. చూడండి కలర్ ఎలా కనిపిస్తుంది. క్యాప్సికమ్ అన్నీ ఇలా మనం చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టాను కదండి. ఇదండి ఓపెన్ చేసిన తర్వాత ఎలా వస్తుంది. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కూర ఆఫ్ చేసుకోండి. ప్లీజ్ అండి మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.